హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. తెలంగాణ జిల్లా కోర్టు మరియు హైకోర్టు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు గుడ్ న్యూస్ అండి. సో మరి ఎగ్జామ్ అనగానే సబ్జెక్ట్ ప్రిపరేషన్తో పాటుగా ఆన్లైన్ ప్రాక్టీస్ అనేది చాలా ముఖ్యమైన అంశము. సో ప్రాక్టీస్ లేనిదే మనము టైం మేనేజ్మెంట్ చేయలేము, విజయం కూడా సాధించలేము. దీన్ని దృష్టిలో ఉంచుకొని టాప్ 25 గ్రాండ్ టెస్ట్లని కేవలము రూ. 99కే అభ్యర్థులకైతే అందజేస్తున్నామండి. సో ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని డైలీ ప్రాక్టీస్ చేయండి అప్ టు ఎగ్జామ్ వరకు. సో మీకు చాలా మంచి ప్రాక్టీస్ అవుతుంది, ఎందుకంటే ఆన్లైన్లోనే మనకు పరీక్ష అనేది ఉంటుంది. సో ఇక్కడ మన యాప్లో ఏంటంటే డైరెక్ట్ కోర్ట్ ఎగ్జామ్స్ ఏ విధంగా ఉంటుందో అలానే మన యాప్లో కూడా మీరు ఎగ్జామ్ అయితే రాయవచ్చు, రిజల్ట్ చూసుకోవచ్చు, ఎన్ని మార్కులు వస్తున్నాయనేది కూడా తెలుసుకోవచ్చు. చాలా మంచి ప్రాక్టీస్ అయితే అవుతుంది. 25 గ్రాండ్ టెస్ట్లు ఉన్నాయి. సో వెంటనే కోర్స్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఏమైనా డౌట్ ఉంటే లేదా యాప్ లింక్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. సో గైస్, ఈరోజు మనము తెలంగాణ కోర్టు ఉద్యోగాలకు సంబంధించినటువంటి చాలా ముఖ్యమైన ఎంసీక్యూ చూడబోతున్నాము. అది కూడా తెలంగాణ జాగ్రఫీ పైన. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఓకే, మొదటిసారి మీరు కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. టాప్ 25 గ్రాండ్ టెస్ట్లు మీరు రేపు రాయబోయేటువంటి ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందో మీరు ప్రాక్టీస్ చేయాలంటే ఆన్లైన్లో ఇప్పటివరకు ఎవరు కూడా ఎగ్జామ్ రాయనటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే వారంతా కూడా 99 రూపీస్తో టాప్ 25 గ్రాండ్ టెస్ట్లు తీసుకోండి మన యాప్లో. మీకు 100% యూస్ఫుల్గా ఉంటాయి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. భారతదేశంలో తెలంగాణ రాష్ట్ర భౌగోళిక స్థానానికి సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. ఆప్షన్ 1, తెలంగాణ పూర్తిగా భూపర్యవేష్టిత రాష్ట్రము. తెలంగాణకు ఒడిశా రాష్ట్రంతో సరిహద్దు ఉంది. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. ఒకటి మాత్రమే నిజము. తెలంగాణ పూర్తిగా భూపర్యవేష్టిత రాష్ట్రం, అంటే ల్యాండ్ లాక్డ్ కంట్రీ, ల్యాండ్ లాక్డ్ స్టేట్గా చెప్పుకోవచ్చు. ఓకేనా, ల్యాండ్ లాక్డ్ కంట్రీ అంటే ఏంటి? సముద్ర తీరంతో కానీ లేదా ఇతర వేరే సరిహద్దులు లేనటువంటి దాన్ని ల్యాండ్ లాక్డ్ కంట్రీ అంటాం. అదేవిధంగా సేమ్ భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాలకు ఇలాంటి పరిస్థితి ఉంటుందండి. ఓకేనా, సో ఇతర దేశాలతో కానీ సముద్రంతో కానీ సరిహద్దు లేనటువంటి రాష్ట్రాలను ల్యాండ్ లాక్డ్ స్టేట్గా మనమైతే పిలుస్తాము. అదే కోవలోకి మన తెలంగాణ రాష్ట్రం కూడా వస్తుంది. ఓకే, చూద్దాం. ఖమ్మం జిల్లాలోని 7 మండలాలను ఆంధ్రప్రదేశ్లో విలీనం చేసిన తర్వాత తెలంగాణకు ఒడిశాతో ఉన్న సరిహద్దు పోయింది. కాబట్టి తెలంగాణకు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలతో మాత్రమే సరిహద్దు ఉంది, గమనించాలి. ఓకే, నెక్స్ట్ 1. తెలంగాణలో విస్తీర్ణం పరంగా అతిపెద్ద మరియు అతి చిన్న జిల్లాలను గుర్తించండి. ఐడెంటిఫై ద లార్జెస్ట్ అండ్ ద స్మాలెస్ట్ డిస్ట్రిక్ట్స్ ఇన్ తెలంగాణ బై ఏరియా. ఏంటండి? ఆప్షన్ బి, భద్రాద్రి కొత్తగూడెం అతిపెద్ద జిల్లా, హైదరాబాద్ అతి చిన్న జిల్లా. వివరాలు చూద్దాం. 33 జిల్లాల సమాచారం ప్రకారము భద్రాద్రి కొత్తగూడెము 7,483 చదరపు కిలోమీటర్లతో అతిపెద్దది, మరియు హైదరాబాద్ 217 చదరపు కిలోమీటర్లతో వైశాల్యపరంగా అతి చిన్న జిల్లాగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్, తెలంగాణలో ఎత్తైన శిఖరం ఏది? విచ్ ఈస్ ద హైయెస్ట్ పీక్ ఇన్ తెలంగాణ? ఆప్షన్స్ అండి. డోలి గుట్ట. ఓకే, డోలి గుట్టగా మనమైతే చెప్పుకోవచ్చు. సో గైస్, మీ అందరికీ నిన్న క్లాస్లో ఒక క్వశ్చన్ అడిగానండి. ఓకేనా, మరి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా కాకతీయుల కాలంలో చాలా ప్రాచుర్యం పొందినటువంటి పేరిణి నృత్యాన్ని కనుగొన్నవారు ఎవరండి? జయప సేనాని. జయప సేనాని. మరి పేరిణి నృత్యానికి చాలా ప్రాముఖ్యత తీసుకొచ్చిన వ్యక్తి నటరాజ రామకృష్ణ గారు. ఓకే, గుర్తుంచుకోవాలి. మరి ఇయాల్టి క్వశ్చన్ ఏంటి అంటే మీకు తెలంగాణ ఊటీ అని ఏ ప్రాంతాన్ని పిలుస్తారు? కామెంట్ చేయండి ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్.
తెలంగాణ ఊటీ. ఆంధ్రప్రదేశ్ ఊటీ అని చెప్పేసి మనకు కొన్ని ప్లేసెస్ని అయితే పిలుస్తారు. ఓకేనా, అరకు వ్యాలీని. అదేవిధంగా మన తెలంగాణలో కూడా తెలంగాణ ఊటీ అనేటువంటి ఒక ప్లేస్ ఉందండి. కామెంట్ చేయండి మీకు తెలిస్తే, లేదా తెలంగాణ ఊటీ అని కామెంట్ పెట్టండి, ఆన్సర్ చెప్తా. సో ఈ క్వశ్చన్కి వివరణ చూసినట్లయితే, జయశంకర్ భూపాలపల్లి లేదా ములుగు జిల్లాల సరిహద్దులో డెక్కన్ పీఠభూమి ప్రాంతంలో ఉన్న డోలిగుట్ట 965 మీటర్లు తెలంగాణలోనే ఎత్తైన ప్రాంతంగా ప్రసిద్ధి పొందింది. ఓకే, నెక్స్ట్, గోదావరి నది తెలంగాణలో ఏ ప్రాంతంలో ప్రవేశిస్తుంది? వేర్ డస్ ద గోదావరి రివర్ ఎంటర్ ఇన్ తెలంగాణ? ఎక్కడండి? ఆప్షన్ బి అండి, కుందకుర్తి, నిజామాబాద్ జిల్లాలో ఎంటర్ అవుతుందండి. ఎక్కడండి? కుందకుర్తి. చూద్దాం. గోదావరి నది మహారాష్ట్ర నుండి తెలంగాణలోకి నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలంలోని కుందకుర్తి వద్ద ప్రవేశిస్తుంది. తెలంగాణలోనే అతి పొడవైన నది గోదావరి. ఓకేనా, నెక్స్ట్ వన్, కృష్ణా నది తెలంగాణలో ఎక్కడ ప్రవేశిస్తుంది? వేర్ డస్ ద కృష్ణా రివర్ ఎంటర్ ఇన్ తెలంగాణ? ఎక్కడండి? ఆప్షన్ ఏ, తంగడి అనేటువంటి ఈ ప్లేస్, నారాయణపేట జిల్లా తంగడి అనే ప్లేస్లో కలుస్తుంది. చూద్దాం. కృష్ణా నది తెలంగాణలో నారాయణపేట జిల్లా మాగనూరు మండలంలోని తంగడి గ్రామం వద్ద తెలంగాణలోనికి ప్రవేశిస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్, మూసీ నది జన్మస్థానము ఎక్కడ ఉంది? వేర్ ఇస్ ద ఒరిజిన్ ఆఫ్ మూసీ రివర్? మూసీ నది. ఆప్షన్స్ అండి, అనంతగిరి కొండలు. ఇక్కడ అనంతగిరి కొండలు. మూసీ నది వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి కొండల్లో శివారెడ్డిపేట వద్ద జన్మిస్తుంది. దీన్ని మూచుకుంద నది అని కూడా అంటారు. ఓకే, ముచుకుంద నది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, క్రింది నదులను వాటి ఉపనదులతో జతపరచండి. మ్యాచ్ ద ఫాలోయింగ్ రివర్స్ విత్ దేర్ ట్రిబ్యూటరీస్. అంటే నదులు వాటి యొక్క ఉపనదులు. ఆప్షన్ సి. ముందుగా గోదావరికి ఉపనది ఏంటండి? ఆప్షన్ బి, మంజీరా. ఓకే, కృష్ణానదికి ఉపనది ఏంటండి? డిండి. ఓకే, డిండి. సో తుంగభద్ర అది కూడా కృష్ణానదికే అండి. తుంగభద్ర కూడా ఇక్కడ తప్పించారు. ఓకే, హాలియా కూడా తుంగభద్ర కూడా కృష్ణానదికే. మంజీరా గోదావరి ఉపనది, దిండి, హాలియా, మూసి, పాలేరు ఇవన్నీ కూడా కృష్ణానది ఉపనదులుగా మనమైతే చెప్పుకోవచ్చు. ఇంపార్టెంట్. నెక్స్ట్, తెలంగాణలో కురిసే వర్షపాతానికి సంబంధించి క్రింది వాటిని పరిశీలించండి. వర్షపాతం. తెలంగాణలో ఎక్కువ వర్షపాతము నైరుతి ఋతుపవనాల వల్ల వస్తుంది. ఆప్షన్ 2. అత్యధిక వర్షపాతము ఉత్తర మరియు ఈశాన్య జిల్లాలో కురుస్తుంది. ఆన్సర్ ఆప్షన్ సి అండి. 1 మరియు 2 రెండు సరైనవే అండి. తెలంగాణలో వేటి వల్ల వర్షపాతం వస్తుంది? నైరుతి ఋతుపవనాలు. మరి అత్యధిక వర్షపాతం ఉత్తర మరియు ఈశాన్య జిల్లాలో ఎక్కువగా కురుస్తుంది. చూద్దాం. తెలంగాణలో సుమారు 80% వర్షపాతము నైరుతి ఋతుపవనాలు, జూన్ టు సెప్టెంబర్ ద్వారా వచ్చే నైరుతి ఋతుపవనాల ద్వారానే అందుతుంది. మరియు ములుగు, కొమ్రంభీం, ఆసిఫాబాద్ వంటి ఉత్తర ఈశాన్య జిల్లాలు అత్యధిక వర్షపాతాన్ని కూడా వీటి ద్వారా పొందుతాయి. నెక్స్ట్, మంజీరా నది గోదావరి నదితో ఎక్కడ కలుస్తుంది? వేర్ డస్ ద మంజీరా రివర్ జాయిన్ ఇన్ గోదావరి? ఎక్కడండి? ఆప్షన్ సి, కుందకుర్తి వద్ద కలుస్తుంది. ఓకే, కుందకుర్తి. నిజామాబాద్ జిల్లాలోని కుందకుర్తి వద్ద గోదావరి, మంజీరా మరియు హరిద్రా నదులు కలుస్తాయి. ఇక్కడే త్రివేణి సంఘం అనేది ఏర్పడుతుంది, 3 నదుల యొక్క కలయిక. నెక్స్ట్, ప్రాణహిత నది ఏ 3 నదుల కలయిక వల్ల ఏర్పడుతుంది? ప్రాణహిత రివర్ ఈజ్ ఫార్మ్డ్ బై ద కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ విచ్ 3 రివర్స్? ఆప్షన్ ఏ అండి, పెన్గంగా, వెన్గంగా, వార్ధా అనేటువంటి
మూడు నదుల యొక్క కలయికే ప్రాణహిత. వివరాలు చూద్దాం. మహారాష్ట్రలోని పెన్గంగా, వెన్గంగా మరియు వార్ధా నదులు కలిసి ప్రాణహితగా ఏర్పడి తెలంగాణలో గోదావరితో కలుస్తాయి. ఇది గోదావరికి అతిపెద్ద ఉపనది. నోట్ పాయింట్. గోదావరికి అతిపెద్ద ఉపనది ఏంటి? ప్రాణహిత. ఓకే, నెక్స్ట్. తెలంగాణలో విస్తీర్ణం పరంగా అత్యధికంగా ఉన్న నేలలు ఏవి? విచ్ సాయిల్స్ కవర్ ద మ్యాక్సిమం ఏరియా ఇన్ తెలంగాణ? ఆప్షన్స్ అండి. ఎర్ర నేలలు. ఏంటవి? రెడ్ సాయిల్స్, ఎర్ర నేలలు. తెలంగాణలో దాదాపు 65% నుంచి 70% వరకు ఎర్ర నేలలు. వీటినే చల్క, దుబ్బ నేలలను కూడా అంటారు. అయితే 70% వరకు ఈ నేలలే విస్తరించి ఉన్నాయి. నెక్స్ట్, లాటరైట్ నేలలు తెలంగాణలో ప్రధానంగా ఏ ప్రాంతంలో కనిపిస్తాయి? లాటరైట్ సాయిల్స్ ఆర్ ప్రిడామినెంట్లీ ఫౌండ్ ఇన్ విచ్ ఏరియా ఆఫ్ తెలంగాణ? ఎక్కడండి? ఆప్షన్ బి, జహీరాబాద్, సంగారెడ్డిలో ఎక్కువగా చూడవచ్చు. సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్, నారాయణఖేడ్ మరియు మెదక్లోని కొన్ని ప్రాంతాల్లో ఐరన్, అల్యూమినియం అధికంగా ఉండే లాటరైట్ నేలలు మనకు కనిపిస్తాయి. నెక్స్ట్ వన్, నిర్మల్ కొండలు ఏ జిల్లాలో విస్తరించి ఉన్నాయి? నిర్మల్ హిల్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ విచ్ డిస్టిక్? ఎక్కడండి? ఆప్షన్ బి అండి, ఆదిలాబాద్ మరియు నిర్మల్ జిల్లాలో విస్తరించి ఉన్నాయి. సహ్యాద్రి. ఓకే, పశ్చిమ కనుమలను తెలంగాణలో ఏమంటారండి? సహ్యాద్రిలు అంటారు. అయితే ఈ సహ్యాద్రి శాఖలైన నిర్మల్ కొండలు ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో విస్తరించి ఉన్నాయి. నెక్స్ట్, భారతదేశపు అతిపెద్ద టైగర్ రిజర్వ్లలో ఒకటైన ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ప్రధానంగా ఏ జిల్లాలో ఉంది? ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఈజ్ ప్రైమర్లీ లొకేటెడ్ ఇన్ విచ్ డిస్టిక్? ఎక్కడండి? ఆప్షన్ ఏ, నాగర్ కర్నూల్. ఎక్కడ? నాగర్ కర్నూల్. నల్లమల అడవుల్లో విస్తరించి ఉన్న ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ప్రధానంగా నాగర్ కర్నూల్ మరియు నల్గొండ జిల్లాల్లో ఉంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఏ జిల్లాలో ఉంది? కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఈజ్ ఇన్ విచ్ డిస్ట్రిక్ట్? ఆప్షన్ బి అండి, మంచిర్యాలలో ఉంది. ఎక్కడ? మంచిర్యాల. కవ్వాల్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం మంచిర్యాల జన్నారంలో ఉంది. దీన్ని 2012లో టైగర్ రిజర్వ్గా ప్రకటించారు. ఎప్పుడండి? 2012లో. నెక్స్ట్, కిన్నెరసాని నది ఏ నదికి ఉపనది? కిన్నెరసాని ఈజ్ అ ట్రిబ్యూనరీ ఆఫ్ విచ్ రివర్? ఆప్షన్స్ అండి, గోదావరి. కిన్నెరసాని నది గోదావరి నది యొక్క ఉపనది. ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోదావరితో కలుస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్, కాళేశ్వరం ఎత్తిపోతల పథకము వద్ద ఏ 3 నదులు కలుస్తాయి? కాళేశ్వరం ఎత్తిపోతల పథకం వద్ద ఏ 3 నదులు కలుస్తాయి? ఆప్షన్ బి అండి, గోదావరి, ప్రాణహిత, సరస్వతి. ఈ 3 నదులు కలుస్తాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం వద్ద గోదావరి, ప్రాణహిత నదులతో పాటు అంతర్వాహినిగా సరస్వతి నది కలుస్తుందని నమ్ముతారు. దీన్ని దక్షిణ త్రివేణి సంగమం అంటారు. ఏమంటారండి? దక్షిణ త్రివేణి సంగమం. నెక్స్ట్ వన్, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఏ నదిపైన నిర్మించబడింది? శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఈజ్ అ బిల్డ్ ఆన్ విచ్ రివర్? ఆప్షన్ సి, గోదావరి నది పైన. ఓకే, ఇంపార్టెంట్. నిజామాబాద్ జిల్లాలోని పోచంపాడు వద్ద గోదావరి నదిపై ఈ ప్రాజెక్ట్ నిర్మించారు. నెక్స్ట్ వన్, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఏ జిల్లాలో ఉంది? నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ డిస్ట్రిక్ట్? ఆప్షన్ ఏ అండి, నల్గొండ. ఎక్కడండి? నల్గొండ. కృష్ణా నదిపై నిర్మించిన నాగార్జున సాగర్ ప్రాజెక్టు నల్గొండ జిల్లా మరియు పల్నాడు జిల్లా ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో ఉంది. నెక్స్ట్ వన్, సింగూర్ డ్యామ్ ఏ నదిపైన నిర్మించబడింది? సింగూర్ డ్యామ్ ఈజ్ బిల్డ్ ఆన్ విచ్ రివర్? ఎక్కడండి? ఆప్షన్ బి, మంజీరా నదిపైన నిర్మించడం జరిగింది.
నెక్స్ట్ వన్ చూద్దాం. సంగారెడ్డి జిల్లాలోని మంజీరా నదిపై సింగూరు డ్యామ్ నిర్మించబడింది. నెక్స్ట్ వన్. తెలంగాణలో అడవుల విస్తీర్ణానికి సంబంధించి క్రింది వాటిని పరిశీలించండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ రిగార్డింగ్ ఫారెస్ట్ కవర్ ఇన్ టిఎస్. ఆన్సర్ ఆప్షన్స్ అండి. 2 మాత్రమే నిజం. ములుగు జిల్లాలో అత్యధిక అడవి శాతము ఉంది. చూద్దాం వివరాలు. తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ ప్రకారము అటవీ విస్తీర్ణము భద్రాద్రి కొత్తగూడెంలో అత్యధికంగా కాగా, భౌగోళిక విస్తీర్ణంలో శాతము పరంగా ములుగు జిల్లా మొదటి స్థానంలో ఉంది. నెక్స్ట్ వన్. మహావీర్ హరిణి వనస్థలి జాతీయ పార్కు ఏ జంతువు సంరక్షణకు ప్రసిద్ధి? మహావీర్ హరిణ వనస్థలి నేషనల్ పార్క్ ఇస్ ఫేమస్ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ విచ్ యానిమల్? ఆప్షన్ బి అండి, కృష్ణ జింక, బ్లాక్ బక్. హైదరాబాద్ వనస్థలిపురంలో ఉన్న ఈ జాతీయ పార్క్ ప్రధానంగా కృష్ణ జింకల సంరక్షణ కోసము ఏర్పాటు చేయబడింది. నెక్స్ట్ వన్. పాకాల సరస్సు ఏ జిల్లాలో ఉంది? పాకాల లేక్ ఈజ్ ఇన్ విచ్ డిస్ట్రిక్ట్? ఆప్షన్ బి, వరంగల్. పాకాల సరస్సు వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలో ఉంది. దీన్ని కాకతీయుల కాలంలో నిర్మించడం జరిగింది. నెక్స్ట్ వన్. హుస్సేన్ సాగర్ సరస్సును ఎవరు నిర్మించారు? హూ బిల్డ్ హుస్సేన్ సాగర్ లేక్? ఆప్షన్ ఏ అండి, ఇబ్రహీం కుతుబ్ షా. 1562లో ఇబ్రహీం కుతుబ్ షా కాలంలో హుస్సేన్ షావలి పర్యవేక్షణలో ఈ సరస్సు నిర్మించబడింది. ఎప్పుడండి? 1562. నెక్స్ట్ వన్. తెలంగాణ రాష్ట్ర జంతువు ఏది? విచ్ ఈజ్ ద స్టాట్ యానిమల్ ఆఫ్ తెలంగాణ? ఏంటండి? మచ్చల జింక, స్పాటెడ్ డియర్. వివరాలు చూద్దాం. తెలంగాణ రాష్ట్ర జంతువు మచ్చల జింక. ఇది తెలంగాణ ప్రజల సున్నితత్వాన్ని సూచిస్తుంది. సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించిన చాలా ఇంపార్టెంట్ క్లాస్. రేపటి క్లాస్లో మళ్ళీ కలుద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ.